హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మొరటి మొగుడు పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, ఇన్ని రోజులుగా అణిచిపెట్టుకున్న ఆర్తి సహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. రోజుకో నియమం, క్షణానికొక ఆంక్ష, మాయ వచ్చినప్పుడు పడిన అవమానం. ఇప్పుడు ఒక చిన్న కర్టెన్స్ మార్చినందుకు కూడా ఇంత రాధాంతం. తన్నొక మనిషిలా కాకుండా ఈ ఇంట్లో ఒక ఫర్నిచర్లా చూస్తున్నాం. అతని ప్రవర్తన ఆర్తిలోని ఆత్మగౌరవాన్ని తట్టి లేపింది. భయం స్థానంలో కోపం, ఆవేదన ఆవహించాయి. మొదటిసారి ఆర్తి తల ఎత్తి యశ్వంత్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఎందుకు పరియాలి? ఆర్తి గొంతులో మునుపటి వణుకులేదు, స్పష్టత ఉంది. యశ్వంత్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఏమన్నావు? ఎందుకు పరియాలి అని అడుగుతున్నాను. ఆర్తి గొంతు కొంచెం పెరిగింది. ఇది మీ ఇల్లే కావచ్చు, కానీ నేను మీ భార్యను. నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను కదా. నాకంటే ఈ ఇంట్లో ఎలాంటి హక్కు లేదా? కనీసం ఇంటి కర్టన్స్ మార్చుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఒక చిన్న విషయం, దీనికి కూడా మీ పర్మిషన్ కావాలా? నేను మీ ఇంట్లో పని మనిషినా, లేక మీరు చెప్పినట్టు నడుచుకునే యంత్రాన్నా? ప్రతి చిన్న దానికి అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి అంటే అసలు నేను ఇంట్లో ఎందుకు ఉన్నట్టు? ఆ మాటలు వినగానే యశ్వంత్ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆర్తి మాట్లాడిన విధానం, ఆమె గొంతులోని ధిక్కారం అతన్ని నివ్వెరపరిచాయి. తన ముందు ఎప్పుడు తలదించుకొని ఉండే పిల్ల ఇప్పుడు పులిలా ఎదురు తిరిగేసరికి అతని అహంకారం దెబ్బతింది. సుమతి సైతం కోడలి మాటలకు షాక్ అయి సోఫాలో నుండి లేచి నిలబడింది. ఆర్తి, ఎవరితో మాట్లాడుతున్నావో స్పృహ ఉందా నీకు? నీ భర్తతో. ఏంటా గొంతు? సుమతి మధ్యలో కలగజేసుకుంది. అత్తయ్య, దయచేసి మీరు ఆగండి. ప్రతిసారి ఆయనదే రైట్, నాదే రాంగ్ అని మీరు నన్ను గ్యాస్ లైట్ చేయటం ఆపండి. నేను చేసిన తప్పేంటి? ఒక కటన్ మార్చాను, దానికి ఆయన నన్ను ఇంట్రాగేట్ చేస్తున్న తీరు చూడండి. నన్ను అడిగావట? ఎందుకు అడగాలి? ఈ ఇంటి మీద నాకు ఎలాంటి హక్కు లేదా? మీ అబ్బాయికి నేను భార్యనా, లేక ఆయన కొనుక్కున్నాం ఒక ప్రాపర్టీనా అని గట్టిగా అడిగేసింది ఆర్తి. ఆమె కళ్ళల నుండి కన్నీళ్లు కోపంగా కారుతున్నాయి. హాలంతా నిశ్శబ్దం. ఆర్తి మాటలకు యశ్వంత్కు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తార్కికంగా ఆలోచిస్తే ఆమె అడిగిన ప్రశ్నకు అతని దగ్గర జవాబు లేదు. కానీ ఒక ఆధిపత్య మనస్తత్వం ఉన్న వ్యక్తి తన తప్పుని ఎప్పటికీ ఒప్పుకోడు. ఎవరైనా తను ప్రశ్నిస్తే వారి వాదనను తప్పటలేనప్పుడు వారి వ్యక్తిత్వాన్ని, వారి అర్హతను కించపరచడం ద్వారా వారిని సైలెంట్ చేయడం లాంటి మానసిక దాడికి పాల్పడతాడు. యశ్వంత్ సరిగ్గా అదే చేశాడు. యశ్వంత్ ముఖంలో ఆశ్చర్యం మాయమై ఒక వెటకారపు నవ్వు, అహంకారపూరితమైన నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయి. అతను జోబుల్లో చేతులు పెట్టుకుని ఆర్తి వైపు చాలా చులకనగా చూశాడు. చూడు ఆర్తి, అతని గొంతు ఇప్పుడు నెమ్మదిగా కానీ చాలా పదునుగా ఉంది. నువ్వు అనవసరంగా హైపర్ అవుతున్నావు. టీవీ సీరియల్స్ చూసి డైలాగులు కొట్టడం కా జీవితం అంటే. నీ వయసు ఎంత? 24. నా వయసు ఎంత? 35. నాకున్న ప్రపంచ అనుభవంలో నీకు సగం కూడా లేదు. ఆర్తి అతన్ని అయోమయంగా చూసింది. ఇక్కడ వయసు ఎందుకు వస్తుంది? నీకు ఇంకా చాలా చిన్న వయసు ఆర్తి. జీవితం అంటే ఏంటో, ఇల్లు నడపటం అంటే ఏంటో, బాధలు అంటే ఏంటో ఇంత చిన్న వయసులో నీకు అర్థం కాదు. ఒక వస్తువు ఇంట్లోకి రావాలన్నా, పోవాలన్నా దాని వెనక ఒక క్రమశిక్షణ ఉండాలి. నాకంటూ ఒక విజన్ ఉంది. నా జీవితానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు ఇంకా కాలేజ్ పిల్లలాగా నాకు నచ్చింది నేను కొన్నాను అని పిల్ల చేష్టాలు చేస్తే ఇంట్లో కుదరదు అంటూ ఆ మాటలను పూర్తిగా పనికిరానివిగా కొట్టిపరేశాడు. దీనికి వయసుతో పనేముంది? నేను అడుగుతున్నది నా హక్కు గురించి. ఆర్తి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసింది. హక్కుల గురించి మాట్లాడేంత మెచ్యూరిటీ నీకు ఇంకా రాలేదు ఆర్తి. నువ్వు నాకంటే 11 సంవత్సరాలు చిన్నదానివి. నీకేది మంచో ఏది చెడో ఆలోచించే తెలివి ఇంకా రాలేదు. అందుకే నేను చెప్పినట్టు వినమని చెబుతున్నాను. ఈ వయసులో ఇలాగే ఎగిరెగిరి పడాలనిపిస్తుంది, కానీ నాతో వాదించేంత, నాకెదురు చెప్పేంత అనుభవం వయసు నీకు లేవు. ముందు నీ పిల్ల చేష్టాలు, ఈ సిల్లీ ఎమోషన్స్ పక్కన పెట్టి నేను చెప్పినట్టు వినడం నేర్చుకో. రేపు ఉదయం కల్లా ఆ కటన్స్ అక్కడ ఉండకూడదు. దట్స్ ఇట్ అని చెప్పి ఆర్తిని ఒక అజ్ఞాన్ని చూసినట్టుగా చూసి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు యశ్వంత్. ఆర్తి అక్కడే శిలాప్రతిమలా నిలబడిపోయింది. సుమతి ఆమె దగ్గరకు వచ్చి, చూసావా,
వాడి కోపం తెప్పించి నువ్వు సాధించింది ఏంటి? వాడు చెప్పింది నిజమే కదా, నీకు ఇంకా లోకం తెలియదు, వాడు చెప్పినట్టు విను, అంత సర్దుకుంటుందని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటలు గదిలో యశ్వంత్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న తృప్తి అతనిలో ఉంది. కానీ ఆర్తి కింద కార్పెట్ మీద కూర్చుని మౌనంగా ఏడుస్తుంది. యశ్వంత్ విసిరిన ఆ చిన్న వయసు అనే మాట ఆమె గుండెల్లో బాకులా గుచ్చుకుంది. ఆ ఒక్క మాటతో అతను ఆమె అస్తిత్వాన్ని, ఆమె ఆలోచనలను, ఆమె బాధను పూర్తిగా సున్నా చేసేశాడు. వయసు తక్కువ ఉంటే ఆలోచనలు ఉండవా? వయసు తక్కువ ఉంటే అవమానం జరిగితే బాధ కలగదా? 10 ఏళ్ళు చిన్నదాన్ని కావటం వల్ల ఒక భార్యగా తనకు సమాన హక్కులు ఉండవా? నీకు అర్థం కాదు అని ముద్ర వేసి తన గొంతుని శాశ్వతంగా నొక్కేయడానికే ఈ 12 ఏళ్ళు పెద్దవాడిన వ్యక్తికి తన్నిచ్చి పెళ్లి చేశారా? తన నిర్ణయాలకు, తన మాటలకు ఈ ఇంట్లో ఎలాంటి విలువ లేదని, చిన్నపిల్ల అనే నెపంతో తన జీవితకాలం బానిసలా కూర్చుని కుట్ర జరుగుతుందని ఆర్తికి స్పష్టంగా అర్థమైంది. ఆ చీకటి గదిలో ఒంటరిగా కన్నీళ్లు కారుస్తూ వయసు తక్కువ అంటే మాట్లాడే హక్కు లేదా అన్న ప్రశ్న ఆమెను దహించి వేస్తుంది. కటన్స్ గొడవ జరిగి కొన్నేళ్లు గడిచాయి. ఆ రోజు యశ్వంత్ అన్న మాటలు ఆర్తి మనసులో ఒక శాశ్వతమైన గాయాన్ని మిగిల్చాయి. అప్పటి నుండి ఆమె తన కోసం తాను ఆలోచించడం మానేసింది. ఆ ఇంట్లో తనకి వాయిస్ లేదు, చాయిస్ లేదు అనే నిజాన్ని ఆమె మెదడు నెమ్మదిగా అంగీకరించడం మొదలుపెట్టింది. తన చుట్టూ ఉన్న గీతం దాటే ప్రయత్నం చేయకుండా తనలో తాను కుంచించకపోయింది. కానీ నియంతల పాలనలో నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక శిక్షే. శరీరం ఒకలా ప్రవర్తిస్తూ ఉంటే మనసు మరోలా అల్లాడిపోతుంది. గత వారం రోజులుగా ఆర్తి శరీరంలో ఏదో తెలియని మార్పు, విపరీతమైన నీరసం, ఉదయం పూట నిద్ర లేవగానే తల తిరగటం, కడుపులో దేగుతున్నట్టుగా అనిపించి వికారం రావటం, వంటగదిలోకి వెళ్ళి పోపు వాసన పీల్చగానే వాంతి వచ్చినంత పనవటం. ఈ లక్షణాలు ఆమెకు కొత్తవి కావు. టీవీల్లోని, సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ చదివినవే. తన శరీరంలో ఒక కొత్త ప్రాణం ఊపిరి పోసుకుంటుందన్న అనుమానం ఆ మనసులో ఒక మూల మొదలైంది. కానీ ఆ అనుమానం ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. గుండెల్లో ఒక తెలియని భయాన్ని రేకెత్తించింది. ఆ భయంతోనే పని మనిషి ద్వారా రహస్యంగా మెడికల్ షాప్ నుండి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెప్పించుకుంది. అది మంగళవారం ఉదయం. యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆర్తి బాత్రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. చేతిలో ఉన్న కిట్ వైపు చూస్తుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి. భగవంతుడా, నా అనుమానం నిజం కాకూడదు అని మనసులో పదే పదే వేడుకుంది. వణుకుతున్న చేతులతో టెస్ట్ చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ బాత్రూమ్ ఫ్లోర్ మీద కూర్చుండిపోయింది. ఆ 2 నిమిషాలు ఆమెకు 2 యుగాల గడిచాయి. నెమ్మదిగా కిట్ వైపు చూసింది. అందులో 2 ఎర్రటి గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెస్ట్ పాజిటివ్. తన తల్లి కాబోతుంది. మామూలుగా అయితే ఏ ఆడపిల్లకైనా ఇదొక మధురమైన క్షణం. తనలో ఒక ప్రాణం ఎదుగుతుందని, తాను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలియగానే ఆనందంతో గంతులు వేస్తారు. భర్తకు ఫోన్ చేసి ఈ తీపి కబురు చెప్పాలని ఆరాటపడతారు. కానీ ఆర్తి కలలో ఆనందం లేదు. శూన్యం అలుముకుంది. ఇప్పుడే పిల్లల ఆమె పెదవుల నుండి అప్రయత్నంగా వచ్చిన మొదటి మాట అది. తన జీవితం తన చేతుల్లో లేదు. తాను ఏ బట్టలు వేసుకోవాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఏ కటన్స్ వేసుకోవాలో కూడా పక్కన వాళ్ళు శాసిస్తున్న ఈ జైల్లో తను ఒక బిడ్డను కనాలా? ఇప్పుడిప్పుడే ఈ బంధనానికి తలొగ్గి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న సమయంలో ఈ బిడ్డ పుడితే తన పరిస్థితి ఏంటి? తనకే స్వేచ్ఛ లేని ఇంట్లో పుట్టబోయే బిడ్డకు స్వేచ్ఛ ఉంటుందా? నాకే రక్షణ లేదు. ఇప్పుడు ఇంకో ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణంలోకి ఎలా తీసుకురావాలి అన్న భయం ఆమెను వణికించింది. చేతిలోని కిట్ను పక్కన పడేసి 2 చేతుల్లో ముఖం దాచుకొని కుమిలిపోయింది. అలా బాత్రూంలో ఏడుస్తూనే మళ్ళీ వాంతి రావడంతో సింకు దగ్గరకు పరిగెత్తింది ఆర్తి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సుమతి బాత్రూం నుండి వస్తున్న శబ్దాలు విని తలుపు తట్టింది. ఆర్తి, ఏమైంది? వాంతులు చేసుకుంటున్నావా అని అడిగింది. ఆర్తి ముఖం కడుక్కొని కన్నీళ్లు తుడుచుకొని నెమ్మదిగా తలుపు తీసింది. పాలిపోయిన ముఖంతో నీరసంగా ఉన్న కోడల్ని చూడగానే సుమతికి విషయం అర్థమైపోయింది. ఆమె కళ్ళల్లో ఒక అంతులేని ఆనందం, గర్వం మెరిశాయి. ఆమె చూపు ఆర్తి వెనక
వాష్ బేషన్ దగ్గర పడి ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ మీద పడింది. అంతే సుమతికి ఆనందం పట్టలేకపోయింది. ఆర్తి, నిజమేనా? నువ్వు నెల తప్పావా? అమ్మ తల్లి, ఎంత శుభార్త చెప్పావేం అంటూ ముందుకు వచ్చి ఆర్తి భుజాలు పట్టుకుని కుదిపేసింది సుమతి. ఇన్ని నెలలుగా ఆ ఇంట్లో ఉన్న ఆర్తిని ఏనాడు సుమతి ప్రేమగా తాకలేదు, ఆప్యాయంగా పలకరించలేదు. కానీ ఇప్పుడు ఆ ముఖంలో చెప్పలేనంత సంతోషం. నా కొడుకు వంశోద్ధారకుడు రాబోతున్నాడు, మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు, నేను నాయనమ్మను కాబోతున్నాను. ఈ రోజు నుండి నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నీకేం కావాలో అడుగు ఆర్తి, ఈ ఇంట్లో ఇక నీకు మహారాణి భోగమే అంది సుమతి మురిసిపోతూ. కానీ ఆర్తికి ఆ మాటలు మరింత భయాన్ని కలిగించాయి. సుమతి సంతోషం ఆర్తి కోసం కాదు, ఆర్తి కడుపులో ఉన్న తన వారసుడి కోసం. ఇంతకాలం తను ఒక వస్తువులా చూసిన మనుషులు ఇప్పుడు తన్ను ఒక ఇంక్యుబేటర్లా చూస్తున్నారు. తన కడుపులో ఉన్న ప్రాణం మీద ఉన్న ప్రేమే తప్ప తన మీద ఏమాత్రం ప్రేమ లేదని ఆర్తికి స్పష్టంగా అర్థమవుతుంది. వెళ్ళి పడుకో తల్లి, ఇకపై నువ్వు ఏ పని చేయకూడదు, నేను అన్నీ చూసుకుంటాను. రాత్రి యశ్వంత్ రాగానే ఈ శుభవార్త వాడికి నేనే చెప్తాను అంటూ ఆర్తిని బలవంతంగా తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. సాయంత్రం 7 గంటలు. యశ్వంత్ కారు ఇంట్లోకి వచ్చింది. ఆర్తి గుండె వేగం పెరిగింది. యశ్వంత్ ఈ వార్త వింటే ఏమంటాడు? సంతోషిస్తాడా? నన్ను దగ్గరకు తీసుకుంటాడా? కనీసం ఇప్పుడైనా నాలో ఒక భార్యను, ఒక మనిషిని చూస్తాడా అని ఎన్నో ఆశలు. యశ్వంత్ లోపలికి రాగానే సుమతి ఎదురెళ్ళి హారతి పళ్ళెం తీసుకొని హడావిడి చేసింది. ఏంటమ్మా ఇదంతా? యశ్వంత్ ఆశ్చర్యంగా అడిగాడు కోటు తీస్తూ. శుభార్తరా నాన్న, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఆర్తి నెల తప్పింది, మన వంశం నిలబడబోతుంది అని సంబరంగా చెప్పింది సుమతి. ఆ మాట వినగానే యశ్వంత్ ఒక క్షణం ఆగిపోయాడు. అతని ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, ఒక అధికార గర్వం కనిపించాయి. అతను నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆర్తి వైపు చూశాడు. ఆ చూపులో ఎలాంటి భావోద్వేగం లేదు. ప్రేమతో ఉప్పొంగిపోయి పరిగెత్తుకు వచ్చి భార్యను హత్తుకుని మామూలు భర్త కాదతను. ఒక ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తయినప్పుడు ఒక బాస్ ఎలాగైతే గర్వపడతాడో, యశ్వంత్ ముఖంలో సరిగ్గా అదే భావం ఉంది. గుడ్, మంచి పని జరిగింది అన్నాడు యశ్వంత్ చాలా క్యాజువల్గా. ఆ ఒక్క మాట ఆర్తి గుండెల్ని కోసేసింది. మంచి పని అట? ఇదొక టాస్కా, ఇదొక ఉద్యోగమా? యశ్వంత్ సోఫాలో ఆనుకొని చాలా అధికార గొంతుతో, రేపు ఉదయం డాక్టర్ రావు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అమ్మా. ఈ ఊర్లో బెస్ట్ గైనకాలజిస్ట్ ఆయనే. రేపటి నుండి ఆర్తి డైట్ ప్లాన్ మొత్తం మారిపోవాలి. డాక్టర్ గారు చెప్పింది ఆమె తినాలి. బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నీ బంద్. ఆ తర్వాత ఆర్తి వైపు చూసి ఖచ్చితమైన స్వరంతో, చూడు ఆర్తి, ఇది నాకు చాలా ముఖ్యమైన సమయం. నా బిడ్డకి ఎలాంటి లోటు రాకూడదు. నువ్వు అనవసరమైన టెన్షన్ పెట్టుకోవద్దు. టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి. స్టెప్స్ ఎక్కడం దిగటం లాంటివి ఎక్కువగా చేయకూడదు. నా వారసుడు చాలా హెల్తీగా పుట్టాలి. దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి, అర్థమైందా అన్నాడు. ఆర్తికి మాటలు రాలేదు. ఆమె గొంతు పూడుకపోయింది. కేవలం తల ఊపింది. యశ్వంత్ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా అతను ఆర్తి దగ్గరకు రాలేదు. నీకెలా ఉంది ఆర్తి అని అడగలేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగలేదు. ఈ వయసులో, ఈ కొత్త వాతావరణంలో నువ్వు తల్లి కావడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నావా అన్న కనీస పట్టింపు అతనికి లేదు. అతనికి కావలసింది ఒక్కటే, తన బిడ్డ, తన వారసుడు. ఆర్తి కేవలం ఆ బిడ్డను మోసే ఒక వాహనమే. ఒక విత్తనం వేయడానికి పొలాన్ని సిద్ధం చేసుకున్నట్టు యశ్వంత్ ఆర్తి శరీరాన్ని, తన వారసుని పెంచి ఒక స్థావరంగా మార్చుకున్నాడు. ఆమె ఇష్ట కష్టాలతో, ఆమె భావాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. నా బిడ్డ, నా వారసుడు, ఈ పదాలు మాత్రమే అతని నోట వచ్చాయి తప్ప మన బిడ్డ అన్న మాట ఒక్కసారి కూడా రాలేదు. భోజనాలు ముగిశాయి. ఇల్లంతా నిద్రలోకి జారుకుంది. సుమతి సంతోషంతో ఎవరికో ఫోన్లు చేస్తూ బిజీగా ఉంది. యశ్వంత్ తన ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. ఆర్తి నెమ్మదిగా తన బెడ్రూమ్ కానుకొని ఉన్న బాత్రూంలోకి వెళ్ళింది. తలుపు గడియ పెట్టింది. తను ఏడుస్తున్న శబ్దం బయటకు వినిపించకుండా ఉండడానికి వాష్ బేసిన్ పంపును గట్టిగా తిప్పింది.
నీళ్ళ శబ్దం బాత్రూమ్ అంతా ప్రధ్వనిస్తుంది. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది ఆర్తి. పాలిపోయిన ముఖం, కళావిహీనమైన కళ్ళు, నిస్సహాయతో నిండిన రూపం. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నోరు నొక్కుకొని నేల మీద చితకలబడి చిన్న పిల్లల వెక్కివేయటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపుకి అంతులేదు. గుండె పగిలిపోయేలా రోదిస్తుంది. ఎందుకు ఏడుస్తుంది ఆర్తి? తల్లి కాబోతున్న భయంతోనా? కాదు. తన శరీరం సిద్ధంగా లేదన్న బాధతోనా? కాదు. ఆ ఏడుపు వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది. ఒక భయంకరమైన నైరాశ్యం ఉంది. ఇప్పటి వరకు యశ్వంత్ ఆమె మాటలను, చేతలను మాత్రమే నియంత్రించాడు. ఇప్పుడు ఆమె శరీరాన్ని, ఆమె గర్భాన్ని కూడా నియంత్రిస్తున్నాడు. తాను కేవలం అతని అవసరాలు తీర్చే పనిముట్టుగా ఇప్పుడు అతని వంశాన్ని పెంచే యంత్రంలా మిగిలిపోయారని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అంతకంటే ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. పెళ్ళైన ఈ కొద్ది నెలల్లోనే ఈ బంధం తన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, ఇదొక పంజరమని ఆమెకు తెలిసిపోయింది. ఏదో ఒక రోజు ధైర్యం చేసి విడాకులు తీసుకుని బయటకు వెళ్ళిపోయి తన జీవితాన్ని తాను బతుకుదామన్న ఒక చిన్న ఆశ, ఒక అస్పష్టమైన ఆలోచన ఆ మనసు అడుగు పొరల్లో ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు ఆమె కడుపులో ఒక ప్రాణం పడింది. యశ్వంత్ బిడ్డ. ఆ ఇంట్లో అందరికీ ఆ బిడ్డపైన ఆశలు ఉన్నాయి. ఒకసారి బిడ్డ పుట్టాక ఆర్తికి ఈ ఇంటి నుండి బయటపడే దారి పూర్తిగా మూసుకుపోతుంది. ఈ గర్భం ఆమె కాళ్ళకు పడిన శాశ్వతమైన సంకెళ్ళు. ఇక జీవితాంతం ఈ 4 గోడల మధ్య యశ్వంత్ ఆజ్ఞలకి తలొగ్గుతూ ఆ బిడ్డ కోసమైనా ఈ నరకాన్ని భరిస్తూ బతకాల్సిందే. తన జీవితం, తన స్వేచ్ఛ, తన కలలు అన్నీ రోజుతో సమాధి అయిపోతాయని ఆమెకు తెలిసొచ్చింది. బయట ఇంటి నిండా సంతోషం. సుమతికి మనవడు పుడుతున్నాడన్న ఆనందం. యశ్వంత్కి తన రక్తం భూమి మీదకు రాబోతుందన్న గర్వం. కానీ ఆ 4 గోడల మధ్య కుళాయి నీళ్ళ చప్పుడు వెనక ఒక యువతి తన ఉనికి శాశ్వతంగా తుడిచిపెట్టకపోతుందని నరకయాతన అనుభవిస్తుంది. ఒక ఆడపిల్ల గర్భదాల్చడం అంటే ఆమె శరీరంలో మరో ప్రాణం ఊపిరి పోసుకోవటం. ఆ సమయంలో ఆమె కావలసింది కేవలం పోషకాహారం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత, భర్త నుండి ప్రేమ, తన భావోద్వేగాలను అర్థం చేసుకునే ఒక భుజం. కానీ ఆర్తి జీవితంలో ఆ అదృష్టం లేదు. గర్భ నిర్ధారణ అయిన మరుసటి రోజు నుండి యశ్వంత్ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు ఆర్తి ఒక భార్యగా అతని ఆజ్ఞల మధ్య బతికితే ఇప్పుడు ఒక ఇంక్యుబేటర్లా మారిపోయింది. ఆ ఇంట్లో ఇప్పుడు ఆర్తి ప్రాధాన్యత 0. అందరి దృష్టి, అన్ని జాగ్రత్తలు ఆమె కడుపులో ఎగుతున్న వారసుడి మీదే. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం ఏ మహిళకైనా చాలా కష్టంగా ఉంటుంది. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల విపరీతమైన నీరసం, వాంతులు, తల తిరగటం సహజం. ఆర్తికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కానీ యశ్వంత్ వీటన్నిటినీ ఒక యంత్రంలో వచ్చిన చిన్న సాంకేతిక లోపాల చూశాడే తప్ప ఆమె పడుతున్న బాధను అర్థం చేసుకోలేదు. ఆదివారం ఉదయం యశ్వంత్ ఒక పెద్ద ప్రింటెడ్ చార్ట్తో ఆర్తి గదిలోకి వచ్చాడు. ఆర్తి అప్పుడే వాంతి చేసుకుని నీరసంగా మంచం మీద పడుకొని ఉంది. ఆర్తి, లేచి కూర్చో అన్నాడు యశ్వంత్ చేతిలో ఉన్న పేపర్ను టేబుల్ మీద పెడుతూ. ఆర్తి కష్టంగా లేచి కూర్చుంది. ఇదిగో, ఇది నీ డైట్ అండ్ రొటీన్ చార్ట్. ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి, డాక్టర్ని కన్సల్ట్ చేసి నేనే స్వయంగా తయారు చేశాను. ఇందులో ఏ సమయానికి ఏం తినాలో, ఎంత మోతాదులో తినాలో స్పష్టంగా ఉంది అని ఆ చార్ట్ను ఆమె చేతిలో పెట్టాడు. ఆ చార్ట్ చూసి ఆర్తి కళ్ళు తిరిగాయి. ఉదయం 6 గంటలకి డ్రై ఫ్రూట్స్, పాలు, 8 గంటలకి ఉడికించిన కూరగాయలు, ఓట్స్, 11 గంటలకు పండ్ల రసం, మధ్యాహ్నం 1 గంటకి బ్రౌన్ రైస్, ఆకుకూరలు, రాత్రి 7:30 పడుకునే ముందు మళ్ళీ పాలు. అదొక మనిషి తినే భోజనంలా లేదు, ఒక పేషెంట్కి ఇచ్చే మందుల జాబితాలా ఉంది. అదేంటి, నాకు ఉదయం లేవగానే కొంచెం పుల్లగా మామిడికాయ ముక్కలు, చింతపండు రసము తాగాలనిపిస్తుంది. ఈ ఓట్స్, ఉడికించిన కూరలు చూస్తుంటేనే నాకు వాంతి వస్తుంది అన్న ఆర్తి చాలా నెమ్మదిగా భయపడుతూనే తన కోరికలను బయటపెట్టింది. యశ్వంత్ ముఖం కఠినంగా మారింది. ఆర్తి, ఇక్కడ నీ నాలుక రుచి ముఖ్యం కాదు, నా బిడ్డ ఆరోగ్యం ముఖ్యం.
పుల్లటివి కారంగా ఉండేవి తింటే ఎసిడిటీ వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు సరైన న్యూట్రిషన్ అందదు. ఈ చార్ట్లో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వాలి. అమ్మకు కూడా కాపీ ఇచ్చాను, తను చూసుకుంటుంది అని ఆర్డర్ వేశాడు. నిద్ర విషయంలోనూ అంతే నియంత్రణ. ఆర్తికి వెళ్ళకిలా పడుకోవటం అలవాటు. కానీ యశ్వంత్ ఆమెను ఎడంవైపు మాత్రమే తిరిగి పడుకోవాలని శాసించాడు. రాత్రిపూట ఆమె నిద్రలో అటు ఇటు తిరిగినా సరే యశ్వంత్ వెంటనే లేపి మళ్ళీ ఎడంవైపుకు తిప్పి పడుకోబెట్టేవాడు. బ్లడ్ సర్క్యులేషన్ బిడ్డకు బాగా వెళ్ళాలంటే ఇలాగే పడుకోవాలి అని రూల్ పెట్టాడు. ఆర్తికి రాత్రంతా నిద్ర ఉండేది కాదు. నడుం నొప్పి, ఒళ్ళు నొప్పులతో ఆమె నరకం అనుభవించేది. కానీ కనీసం ఒక చిన్న కంప్లైంట్ చేయడానికి కూడా ఆమెకు హక్కు లేదు. ఒకరోజు మధ్యాహ్నం ఆర్తికి కడుపులో విపరీతమైన నొప్పి రావటం మొదలైంది. ఆమెకు భోజనం చెయ్యాలనిపించలేదు. కేవలం మంచం మీద ముడుచుకుని పడుకోవాలనిపించింది. సుమత్ ఇచ్చిన బ్రౌన్ రైసు, ఆకుకూరలు పక్కన పెట్టి కళ్ళు మూసుకుంది. సరిగ్గా అదే సమయానికి యశ్వంత్ ఆఫీస్ నుండి లంచ్ కోసం ఇంటికి వచ్చాడు. గదిలోకి వచ్చి చూసేసరికి భోజనం పక్కన పెట్టి పడుకొని ఉన్న ఆర్తి కనిపించింది. ఏంటిది ఆర్తి, 1 గంట దాటింది, ఇంకా భోజనం చేయలేదా? యశ్వంత్ గొంతులో అసహనం. నా కడుపులో నొప్పిగా ఉందండి, ఇప్పుడేమీ తినాలనిపించడం లేదు. వద్దు దయచేసి, ఆర్తి నీరసంగా బదిలిచ్చింది. తినాలనిపించకపోవడం ఏంటి? నువ్వు తినకపోతే లోపల బిడ్డకు బలం ఎలా వస్తుంది? లేచి భోజనం చేయి. నొప్పి ఉంటే భరించాలి, అంతేకాని భోజనం మానేయకూడదు అంటూ ప్లేట్ తెచ్చి ఆర్తి ముందు పెట్టాడు. ఆర్తికి ఆ క్షణంలో విపరీతమైన కోపం, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. రోజు అతన్ని పెట్టే నియమాలకు ఆమె శరీరం అలసిపోయింది. నేను తినను అంటున్నాను కదా. ఆర్తి మొదటిసారి గొంతు పెంచింది. నాకు వాంతి వచ్చేలా ఉంది, దయచేసి నన్ను వదిలేయండి. ఎప్పుడు తినాలో, ఎప్పుడు పడుకోవాలో ప్రతిదీ మీరే నిర్ణయిస్తారా? నా శరీరం గురించిన బాధ నాకు తెలుస్తుంది కదా. నా కడుపులో నొప్పి ఉంటే బలవంతంగా ఎలా మింగమంటారు? కనీసం నా బాడీ గురించి నేను డిసైడ్ చేసుకోలేనా అని కన్నీళ్లతో అడిగేసింది ఆర్తి. యశ్వంత్ ఆ మాటలకి ఏమాత్రం చలించలేదు. అతని ముఖంలో ఎలాంటి ఆవేశం లేదు. కానీ అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ లైటింగ్ నవ్వుంది. ఒక చిన్నపిల్లని చూసినట్టు చూశాడు. నీ బాడీ గురించి డిసైడ్ చేయడానికి అసలు నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది ఆర్తి అన్నాడు చాలా కూల్గా, కానీ గుండెను కోసేంత పదనుగా. ఆర్తి షాక్తో అతని వైపు చూసింది. నీ వయసు ఎంత? నువ్వు మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యావు. నీ శరీరంలో ఏం జరుగుతుందో నీకే తెలియదు. కానీ నేను దీని గురించి 100 ఆర్టికల్స్ చదివాను, డాక్టర్లతో మాట్లాడాను. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నువ్వు ఫీల్ అయ్యే ఆ చిన్న చిన్న నొప్పులు కామన్. వాటిని సాగ్గా చూపించి భోజనం మానేస్తానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు మోస్తున్నది నా బిడ్డను. నువ్వు ఆజ్ఞంతో చేసే తప్పుల వల్ల నా బిడ్డ నష్టపోకూడదు. కాబట్టి నీకు నచ్చకపోయినా నేను చెప్పిందే వినాలి. సైలెంట్గా భోజనం చేయి అని ప్లేట్ ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆర్తి కన్నీళ్ళు ఆ అన్నం ప్లేట్లో పడుతున్నాయి. తన శరీరంలో ఏం జరుగుతుందో తనకు తెలియదా? తనకు అనుభవం లేదా? కేవలం పుస్తకాలు చదివిన ఒక మగవాడు స్వయంగా నొప్పులను అనుభవిస్తున్న ఒక స్త్రీకి ఆమె శరీరం గురించి పాఠాలు చెబుతున్నాడు. ఆమె బాధను అజ్ఞానమని తీసిపరేశాడు. ఆ క్షణంలో ఆర్తికి తనొక మనిషినన్న భావనే పోయింది. ఒక యజమాని తన ఆవుకు గ్రాసం వేసి బలవంతంగా పాలు పెరుగుతూ ఉన్నట్టుగా ఉంది అతని ప్రవర్తన. సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. యశ్వంత్ ఎంచుకున్న డాక్టర్ రావు. నగరంలోని పెద్ద గైనకాలజిస్టు, కానీ మగ డాక్టర్. కారులో వెళ్తున్నప్పుడు ఆర్తి చాలా ఇబ్బందిగా, యశ్వంత్ గారు, నాకు మగ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ప్రాధేయపడింది. యశ్వంత్ స్టీరింగ్ మీద చేతులు వేసి చూపు రోడ్డు మీద నుండి తిప్పుకోకుండా బదులిచ్చాడు. ఆర్తి, ఇవి నీ పాతకాలం పుట్టింటి పద్ధతులు. మెడికల్ ఫీల్డ్లో మగ ఆడ అని తేడాలు ఉండవు. డాక్టర్ రావుకి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సిటీలో ఉన్న విఐపీలందరికీ ఆయన డాక్టర్. నా బిడ్డకి బెస్ట్ కేర్ దొరకాలి. నీ సిగ్గు మొహమాటల కోసం నేను బెస్ట్ డాక్టర్ని వదులుకోలేను. ఇంకోసారి టాపిక్ని తీసుకురాకు. ఆర్తి మౌనంగా ఉండిపోయింది. డాక్టర్ క్లినిక్లోకి వెళ్ళాడు. డాక్టర్ రావు నవ్వుతూ యశ్వంత్ని పలకరించాడు.
చెకప్ మొదలైంది. ఆర్తి పరీక్షల పళ్ళెం మీద సైలెంట్గా పడుకొని ఉంది. డాక్టర్ స్కానింగ్ చేస్తూ స్క్రీన్ వైపు చూపిస్తూ యశ్వంత్కి అన్నీ వివరిస్తున్నాడు. చూడండి మిస్టర్ యశ్వంత్, ఫీటస్ గ్రోత్ బాగుంది, హార్ట్ బీట్ నార్మల్, మీరు మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారు అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, నేను నా వైఫ్ కోసం స్పెషల్ డైట్ చార్ట్ ప్రిపేర్ చేశాను అని గర్వంగా చెప్పుకున్నాడు యశ్వంత్. ఆర్తికేవో సందేహాలు అడగాలని ఉంది. కడుపులో వస్తున్న నొప్పుల గురించి, నిద్ర పట్టకపోవడం గురించి డాక్టర్తో చెప్పాలని ఉంది. కానీ ఆమె నోరు తెరిచేలోపే యశ్వంత్ అన్నీ మాట్లాడేశాడు. డాక్టర్, తను సరిగ్గా నిద్రపోవడం లేదు, నేను ఎడం వైపుకి పడుకోమని స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఇంకేమైనా విటమిన్స్ యాడ్ చేద్దామా అని యశ్వంత్ అడిగాడు. ఆ గదిలో ఆర్తి ఒక రోగి కాదు, కేవలం ఒక ఆబ్జెక్ట్. ఇద్దరు మగవాళ్ళు కలిసి ఆమె శరీరం గురించి, ఆమెలో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమెకు ఆ గదిలో మాట్లాడే హక్కు లేదు. తన శరీరంలో జరుగుతున్న మార్పులను తనంతట తాను డాక్టర్కి చెప్పుకునే స్వేచ్ఛకు లేదు. డాక్టర్ రాసిన మందుల చీటిని తీసుకొని ఇద్దరు బయటకు వచ్చారు. ఆర్తి మనసు ముక్కలైపోయింది. తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకున్నాడు యశ్వంత్. కొన్ని రోజులు గడిచాయి. ఆర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం మాయకు తెలిసింది. తన బెస్ట్ ఫ్రెండ్ తల్లి కాబోతుందన్న ఆనందంతో ఆర్తికి ఇష్టమైన పుల్లటి మామిడికాయ ముక్కలు, చింతపండు పులిహోర తీసుకొని యశ్వంత్ ఇంటికి వచ్చింది మాయ. మాయ కాలింగ్ బెల్ కొట్టగానే పని మనిషి వెళ్ళి తలుపు తీసింది. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న యశ్వంత్ మాయను చూడగానే విసుగ్గా పుస్తకం పక్కన పెట్టాడు. హలో బావగారు, ఆర్తి ఎలా ఉంది? తనకిష్టమైనవి కొన్ని తీసుకొచ్చాను అని నవ్వుతూ లోపలికి రాబోయింది మాయ. యశ్వంత్ లేచి నిలబడి ఒక చెయ్యి ఎత్తి మాయను గుమ్మం దగ్గరే ఆపేశాడు. ఆగు మాయా, అతని గొంతు చల్లగా కరుగ్గా ఉంది. లోపల గదిలో ఉన్న ఆర్తి మాయ గొంతు విని సంతోషంగా బయటకు వచ్చింది. మాయను చూడగానే ఇన్ని రోజుల ఆమె బాధంతా మర్చిపోయి ఆనందంగా ఎదురెళ్ళబోయింది. కానీ యశ్వంత్ అడ్డుగా నిలబడ్డంతో ఆర్తి అడుగులు ఆగిపోయాయి. ఆర్తి కడుపుతో ఉంది మాయ, ఆమెకిప్పుడు పూర్తి విశ్రాంతి కావాలి అన్నాడు యశ్వంత్. అవును బావగారు, నేను డిస్టర్బ్ చేయను, ఒక 10 నిమిషాలు తనతో మాట్లాడి ఈ పులిహోర ఇచ్చి వెళ్ళిపోతాను, తనకిది చాలా ఇష్టం అంది మాయ నెమ్మదిగా. యశ్వంత్ ఆ కవర్ వైపు చాలా అసహ్యంగా చూశాడు. నా ఇంట్లోకి నా భార్య కోసం ఇలాంటి బయట రోడ్డు మీద దొరికే చెత్తను తీసుకురావద్దు. ఆమె ఏం తినాలో ఏం తినకూడదో డాక్టర్లు నేను డిసైడ్ చేశాం. ఈ పిచ్చి పిచ్చి పుల్లటి పదార్థాలు తిని ఆమె ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మాయ ఆశ్చర్యపోయింది. చెత్త కాదు బావగారు, నేనే స్వయంగా ఇంట్లో చేశాను. ప్రెగ్నెన్సీలో ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా అని. నీకు డాక్టర్ తెలుసా? యశ్వంత్ ఒక్కసారిగా గొంతు పెంచాడు. నాకు అనవసరమైన సలహాలు ఇవ్వద్దు. అయినా ప్రెగ్నెన్సీ టైంలో బయట వాళ్ళు రావటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆర్తికి ఇప్పుడు ప్రశాంత కావాలి. ఇలా గంటల తరబడి సోది కబుర్లు చెప్పే మీలాంటి స్నేహితులు కాదు. ఇప్పుడు బయటి మనుషులు మా ఇంట్లోకి రావద్దు ప్లీజ్, నువ్వు దయచేయచ్చు అని ముఖం మీద కరాఖండిగా చెప్పేశాడు. ఆర్తి గుండె ఆగిపోయినంత పనైంది. యశ్వంత్ గారు ప్లీజ్, తన నా బెస్ట్ ఫ్రెండ్, ఒక్క 5 నిమిషాలు అని ఆర్తి బతిమలాడింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆర్తి, గో టు యువర్ రూమ్, యశ్వంత్ అరిచాడు. మాయకు పరిస్థితి అర్థమైపోయింది. యశ్వంత్ గొడవ పడితే అది ఆర్తికే నష్టమని గ్రహించింది. కోపాన్ని దిగమింకొని ఆర్తి వైపు జాలిగా చూసి టేక్ కేర్ ఆర్తి, జాగ్రత్త అని చెప్పి ఆ కవర్ అక్కడే టేబుల్ మీద పెట్టి భారంగా వెనుదిరిగింది మాయ. మాయ వెళ్ళగానే యశ్వంత్ పని మనిషిని పిలిచి ఆ టేబుల్ మీద ఉన్న కవర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పరేయమని చెప్పాడు. ఆర్తి చూస్తూ ఉండగానే తన స్నేహితురాలు ప్రేమతో తెచ్చిన ఆహారం చెత్తబుట్టలో పడిపోయింది. ఆర్తి గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. చీకటి గదిలో ఒంటరిగా కూర్చుంది ఆర్తి. ఆమె చుట్టూ ఇప్పుడు ఎవరు లేరు. తన్ను అర్థం చేసుకుని స్నేహితురాలి ముఖం మీదే అవమానించి గెంటేశాడు. తన కడుపులో ఉన్న బిడ్డను చూసే వైద్యుణ్ణి ఎంచుకునే కనీస హక్కును లాగేసుకున్నాడు. ఏ తినాలో, ఎలా పడుకోవాలో, కనీసం ఎలా ఊపిరి పీల్చుకోవాలో కూడా అతనే శాసిస్తున్నాడు. బయటి ప్రపంచమేమో ఆర్తిని చూసి అదృష్టవంతురాలు అనుకుంటుంది. ఒక రాజులాంటి భర్త, రాణిలాంటి జీవితం అని మురిసిపోతుంది. కానీ ఆమె శరీరం చుట్టూ, ఆ మనసు చుట్టూ ఇనుప సంకెళ్ళు బిగుసుకున్నాయి.
స్నేహితురాల్ని చూసే అవకాశం లేదు. వైద్యుని ఎంచుకునే హక్కు లేదు. సొంత శరీరంపై అధికారం లేదు. ఆ ఇంట్లో ఆమె కేవలం శ్వాసిస్తున్న ఒక బొమ్మ. ఆర్తి జీవితంలో రోజులు గడుస్తున్నాయి. కానీ కాలం మాత్రం అక్కడే ఆగిపోయినట్టుగా ఉంది. మాయన్ యశ్వంత్ ఇంట్లో నుండి గెంటేసిన రోజు నుండి ఆర్తి పూర్తిగా మౌనముద్ర దాల్చింది. ఆమె తనలో తాను ఒక అదృశ్య గోడను నిర్మించుకుంది. కడుపులో ఎదుగుతున్న బిడ్డ కదలికలు ఆమెకు సంతోషాన్ని ఇవ్వటం కంటే భవిష్యత్తుపై భయాన్ని పెంచుతున్నాయి. నాకే స్వేచ్ఛ లేని ఈ జైల్లోకి నా బిడ్డ ఎందుకు రావాలి అన్న ప్రశ్న ఆమెను అనుక్షణం దహించి వేస్తుంది. యశ్వంత్ నియమాలు, సుమతి వెటకారపు మాటలు, ఆ ఇంటి చల్లని వాతావరణం ఇవన్నీ ఆర్తిని ఒక సజీవ శవంగా మార్చేశాయి. తండ్రి లేని ఆర్తిని అల్లారుముద్దుగా పెంచాడు ఆ మన్నయ్య సందీపు. తన చెల్లి కళ్ళల్లో కన్నీరు వస్తే తట్టుకోలేని మనసు అతంది. ఎప్పటికైనా చెల్లికి మంచి జీవితం ఇవ్వాలని తనకంటే గొప్ప స్థాయిలో ఉన్న యశ్వంత్కిచ్చి పెళ్లి చేశాడు. కాంతాను ఒక రాక్షసుడి చేతికి తన చెల్లిని అప్పగించానని అతనికి ఇంకా తెలియదు. అది శనివారం మధ్యాహ్నం. యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లోనే తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. ఆర్తి సోఫాలో కూర్చుని డాక్టర్ ఇచ్చిన విటమిన్ టాబ్లెట్స్ మింగుతుంది. సుమతి పక్కనే కూర్చుని టీవీ చూస్తుంది. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. పని మనిషి వెళ్ళి తలుపు తీసింది. తలుపు దగ్గర 2 పెద్ద కవర్లతో సందీప్ నిలబడి ఉన్నాడు. తన చెల్లి నెల తప్పిందని తెలియగానే ఆమెకిష్టమైన స్వీట్లు, పండ్లు, పుట్టింటి నుండి కొన్ని బట్టలు తీసుకొని ఎంతో ఆనందంగా వచ్చాడు. సందీప్ను చూడగానే ఆర్తి కళ్ళల్లో ఇన్ని రోజుల తర్వాత ఒక మెరుపు. ప్రాణం లేని బొమ్మలా ఉన్న ఆర్తి ముఖంలో ఒకసారిగా జీవం ఉట్టిపడింది. అన్నయ్య అంటూ ఆనందంగా లేచి గుమ్మం వైపు అడుగులు వేయబోయింది. కానీ వెనక నుండి యశ్వంత్ గొంతు వినిపించింది. ఆర్తి నెమ్మదిగా, సడన్గా లేవకూడదని చెప్పాను కదా. ఆ ఒక్క మాటతో ఆర్తి అడుగులు ఆగిపోయాయి. ఆ ముఖంలో వికసించిన సంతోషం వెంటనే మాయమై స్థానంలో ఒక భయం అలుముకుంది. అన్నయ్యను హత్తుకోవాలన్న ఆశను చంపేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. సందీప్ లోపలికి వచ్చాడు. చెల్లిని చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. కానీ ఆర్తి ముఖంలో ఏదో తెలియని భయం, వెలితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా ఫోన్ చేసినాం. ఆర్తి సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం బహుశా ప్రెగ్నెన్సీ నీరసమై ఉంటుందని సందీప్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమెను చూస్తుంటే అది కేవలం శారీరక నీరసంలా లేదు, మానసిక క్షోభలా అనిపించింది. సందీప్ లోపలికి వచ్చి ఆ కవర్లను టేబుల్ మీద పెట్టి యశ్వంత్ వైపు నవ్వుతూ చూశాడు. బాగున్నారా బావగారు అంటూ ఆత్మీయంగా చేయి చాపాడు. యశ్వంత్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద నుండి చూపు తిప్పకుండానే ఒక నిమిషం అలాగే ఉండి ఆ తర్వాత నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. సందీప్ చాపిన చేతిని చాలా లాంఛనప్రాయంగా అందుకున్నాడు. ఆ షేక్ హ్యాండ్లో ఎలాంటి ఆప్యాయత లేదు. ఒక బిజినెస్ మీటింగ్లో క్లయింట్కి ఇచ్చినట్టుగా అత్యంత కృత్రిమంగా ఉంది. ఐఆమ్ ఫైన్ మిస్టర్ సందీప్, ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ అన్నాడు యశ్వంత్ ముఖంలో ఎలాంటి కదలిక లేకుండా. మిస్టర్ సందీప్ అన్న పిలుపు సందీప్కి వింతగా అనిపించింది. సొంత బావగారు, అది తన చెల్లి కడుపుతో ఉన్న సమయంలో ఇంటికి వచ్చినప్పుడు బావగారు అని కానీ కనీసం పేరు పెట్టి కానీ పిలవకుండా అంత దూరంగా పిలవటం అతనికి నచ్చలేదు. కానీ చెల్లి ఇల్లు కదా అని సర్దుకున్నాడు. సందీప్ సోఫాలో కూర్చున్నాడు. ఆర్తి అతనికి కొంచెం దూరంగా భయపడుతూ ఉన్నట్టుగా కూర్చుంది. సుమతి మొక్కుబడిగా, ఏం బాబు కులాసనేనా, అమ్మ బాగుందా అని అడిగి తన పనుల్లో పడిపోయింది. ఆర్తి ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు సందీప్ తన చెల్లి కళ్ళలోకి చూస్తూ. ఆర్తి నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే యశ్వంత్ కలగజేసుకున్నాడు. షీ ఈజ్ డూయింగ్ పర్ఫెక్ట్. నేను తన డైట్, స్లీప్ సైకిల్ అన్నీ ట్రాక్ చేస్తున్నాను. డాక్టర్ రావు గారు అబ్జర్వేషన్లో ఉంది. నేను బెస్ట్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అని యశ్వంత్ ఆంగ్ల పదాలు దట్టించి ఒక రిపోర్ట్ చదివినట్టుగా చెప్పాడు. సందీప్ ఆశ్చర్యపోయాడు. తాను అడిగింది చెల్లిని ఆమె ఎలా ఫీల్ అవుతుందో ఆమె మాటల్లో వినాలనుకున్నాడు. కానీ యశ్వంత్ ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పైగా అతను చెప్పిన విధానంలో ప్రేమ కంటే తన మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రదర్శన ఎక్కువగా కనిపించింది. లేదు బావగారు, తనకి వాంతులు, నీరసం ఎక్కువగా ఉన్నాయని అమ్మ చెప్పింది.
అందుకే తనకిష్టమైనవి కొన్ని తీసుకువచ్చాను అంటూ టేబుల్ మీద ఉన్న కవర్లు తీశాడు సందీప్. ఇందులో ఆర్తికి ఇష్టమైన సున్నుండలు, కొబ్బరి లడ్డూలు, అలాగే కొన్ని మామిడికాయలు, జామకాయలు ఉన్నాయి అని ఆర్తి వైపు ఆశగా చూపిస్తూ అన్నాడు. ఆర్తి కళ్ళల్లో ఒక్క క్షణం ఆనందం మెరిసింది. ఆమెకు అవే తినాలని ఉంది. కానీ యశ్వంత్ టేబుల్ దగ్గరకు వచ్చి ఆ కవర్ల వైపు చాలా అసహ్యంగా చూశాడు. సందీప్, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆమె డైట్ నేను కంట్రోల్ చేస్తున్నానని. ఈ స్వీట్సు, ఈ ఊరగాయలు లాంటివి ఆమె హెల్త్కి మంచివి కావు. జస్టేషనల్ డయాబెటిక్స్ వచ్చే రిస్క్ ఉంది. డాక్టర్ చార్ట్ ప్రకారం ఆమె ఏది తినాలో నేను ముందుగానే ఫిక్స్ చేశాను. ఇలాంటివి తీసుకొచ్చి ఆమెను టెంప్ట్ చేయకండి. ప్లీజ్ టేక్ దెమ్ బ్యాక్ అని కరాఖండిగా చెప్పేశాడు యశ్వంత్. సందీప్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అయింది. బావగారు, ఇవి అమ్మాయి ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో చేసింది. ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకు అప్పుడప్పుడు వాళ్ళకు నచ్చింది తినాలనిపిస్తుంది. ఒకటి రెండు తింటే ఏమీ కాదు కదా అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సారీ సందీప్, నా ఇంట్లో నా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నా బిడ్డ ఆరోగ్యం విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. ఆర్తి ఆ కవర్లు తీసుకెళ్ళి పని వాళ్ళకి ఇచ్చేయి అని ఆర్డర్ వేశాడు యశ్వంత్. ఆర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య ఎంతో ప్రేమగా తెచ్చిన వాటిని పని వాళ్ళకి ఇవ్వమండం ఆమెకు తీవ్రంగా బాధ అనిపించింది. కానీ ఆమె నోరు మెదపలేదు. మౌనంగా తల ఊపి ఆ కవర్లు పక్కన పెట్టింది. సందీప్కి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. యశ్వంత్ మాటల్లో నా ఇంట్లో నా రూల్స్, నా బిడ్డ అనే పదాలు పదే పదే వస్తున్నాయి తప్ప ఆర్తి ఇష్టం, ఆర్తి సంతోషం అన్న మాటలు లేవు. కాసేపు అయ్యాక ఆర్తి టీ తీసుకొచ్చి సందీప్కి ఇచ్చింది. ఆ టీ కప్పు ఇస్తున్నప్పుడు ఆర్తి చేతులు వణకడాన్ని సందీప్ గమనించాడు. ఆ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయి. ఇంతకంటే ముఖ్యంగా ఆమె కళ్ళలో కప్పటి ఆ చిలిపితనం, ఆ ధైర్యం లేవు. అదొక భయపడిన లేడీపిల్ల కళ్ళలా ఉన్నాయి. యశ్వంత్ గొంతు కొంచెం పెరిగినా సరే ఆర్తి ఉలిక్కి పడుతుంది. సందీప్ టీ తాగుతూ యశ్వంత్తో మాట్లాడుతూనే ఆర్తి ప్రతి కదలికను క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. ఆర్తి, మన మేనత్త కూతురు పెళ్లికి వెళ్తున్నా వచ్చే నెల అని అడిగాడు సందీప్ వాతావరణాన్ని కాస్త తేలిక చేయటానికి. మళ్ళీ ఆర్తి వైపు నుండి జవాబు రాలేదు. ఆమె యశ్వంత్ వైపు చూసింది భయంగా, అనుమతి అడుగుతూ ఉన్నట్టుగా. లేదు సందీప్, తను ప్రెగ్నెంట్ కదా, అంత దూరం ట్రావెల్ చేయటం సేఫ్ కాదు. అయినా ఫంక్షన్స్, ఆ క్రౌడ్ అవన్నీ ఇక్కడ కుదరవు. మేం వెళ్ళటం లేదు అని యశ్వంత్ తేల్చి చెప్పేశాడు. సందీప్ నవ్వడానికి ప్రయత్నిస్తూ, కనీసం ఆర్తినైనా పంపించండి బావగారు, నేను స్వయంగా కారులో జాగ్రత్తగా తీసుకువస్తాను. అందరినీ చూస్తే తన మనసుకు కూడా కొంచెం ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది కదా అని అన్నాడు. యశ్వంత్ ల్యాప్టాప్ మూసేసి సందీప్ వైపు సూటిగా చల్లగా చూశాడు. మిస్టర్ సందీప్, నా భార్య ప్రశాంత కోసం నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. పుట్టింటికి పంపటం, ఫంక్షన్స్కి పంపడం లాంటివి ప్రశాంతతనివ్వవు, అనవసరమైన స్ట్రెస్నిస్తాయి. వన్స్ బిడ్డ పుట్టాక అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పట్లో తను ఈ ఇల్లు దాటి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు అన్నాడు అధికారికంగా. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.